హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి డీమాన్ స్లర్రీ మూవీ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ రివ్యూ. ఈ ఫస్ట్ ఈ మూవీ చూసే కన్నా ముందు నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ డీమాన్ స్లర్రీ 5 సీజన్స్ ఉన్నాయి. 5 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ అవి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా బాగా కనెక్ట్ అవుతారు ఒక్కో క్యారెక్టర్తోని. ఇది చెప్పాలంటే ఇది నా ఫస్ట్ యానిమీ సిరీస్ మూవీ చూడడం థియేటర్లో నెట్ఫ్లిక్స్లోని కూడా నేను ఎప్పుడు యానిమీ సిరీస్ చూసా కానీ ట్రై చేయడానికి ఒక ఎపిసోడ్ అంత కనెక్ట్ అయ్యేది కాదు, అందువల్ల చూసామని కాదు. కానీ డీమాన్ స్లర్రీ మాత్రం అలా కాదు భయ్య. స్టార్ట్ చూశాను ఒకటి తర్వాత ఒక ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా బాగా క్యారెక్టర్ ఉంది. అసలు యానిమీ సిరీస్ లాగా అనిపించలేదు, ఏదో ఒక తెలుగు మూవీ పెద్ద సినిమా చూస్తున్నట్టే ఉంది. సేమ్ కేజీఎఫ్లో ఎలివేషన్లు మన తెలుగు హీరోస్కి ఎలా ఎలివేషన్లు ఇస్తామో సేమ్ ఎలివేషన్స్ ఉంటాయి భయ్య. సూపర్ ఉంటుంది సినిమా. ఇన్ఫినిటీ క్యాసిల్ చూసే కన్నా ముందు మీరు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయ్యే డీమాన్ స్లర్రీ మూవీ సిరీస్ 5 సీజన్స్ ఉంటాయి. 5 సీజన్స్ చూస్తే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. నేనైతే ఇది నా ఫస్ట్ యానిమీ సిరీస్ భయ్య. నేను ఎప్పుడు చూడను యానిమీస్, కానీ దీంతో బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా 2 మూవీస్ రిలీజ్ అవుతాయి డీమాన్ స్లర్రీది. ఇది ఫస్ట్ మూవీ, ఇంకా 2 మూవీస్ థియేటర్లో రిలీజ్ అవుతాయి. ఒక యానిమీ సిరీస్కి ఎంత హైప్ ఎందుకు ఉందో అనుకున్నాను. ఈ సిరీస్లో మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు భయ్య. ప్రతి ఒక్క క్యారెక్టర్ నీట్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. దానివల్ల అంత ఉండడం వల్ల బాగా కనెక్ట్ అవుతాం. 5 సీజన్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ. అరౌండ్ ఒక 200 ఎపిసోడ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఒక ఎపిసోడ్ వచ్చి 25 మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమం. మీరు మిల్లిగా టైం తీసుకొని చూడండి. మీరు ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది భయ్య. మామూలుగా ఉండదు సిరీస్ అయితే. మీరు ఎక్కడ యానిమీ సిరీస్ ఏం చూస్తాం కనెక్ట్ అవ్వేమో అనుకోక్కర్లేదు. ఒక 2 ఎపిసోడ్ చూస్తే చాలు, వద్దన్న మీరే చూస్తారు. తర్వాత సిరీస్ ఎక్కడ లాగ్ అయినట్టు ఉండదు భయ్య. కావాలని లాగినట్టు ఇంకో సీజన్ తీయాలన్నట్టు ఉండదు. పర్ఫెక్ట్గా వదిలేరు థియేటర్లోనైతే ఇన్ఫినిటీ క్యాసిల్ అని చెప్పి. అసలు ఆ 5 సీజన్స్ నార్మల్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి తర్వాత థియేటర్లో రిలీజ్ చేశారంటే ఎంత ఫేమస్ అయి ఉంటుందో చూడండి, ఎంత బాగా పాపులర్ అయి ఉంటుందో. ఎవ్రీ సీజన్కి క్యారెక్టర్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు భయ్య. మీరు మూవీలో డిఫరెన్స్ కూడా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో దీనికి ఎంత ఇంప్రూవ్ అయ్యారో. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ చాలా చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఇన్ఫినిటీ క్యాసిల్ అయిపోయాక ఇంకా 2 మూవీస్ ఉన్నాయి భయ్య, థియేటర్లో రిలీజ్ అవుతాయి డీమాన్ స్లర్రీది. అది ఇప్పుడు అరౌండ్ 27 ఒకటి 29 ఒకటి ఉండే 2027 ఒకటి 29 ఒకటి. మీరు అనుకోక్కర్లే భయ్య, యానిమీ సిరీస్ ఎవడు చూస్తాడు బాబు. నేను స్టార్టింగ్లో అలాగే అనుకునేవాడిని, ఏం చూస్తావురా బాబు యానిమీ సిరీస్కి థియేటర్లో చూసేంత ఏముందని. కానీ డీమాన్ స్లర్రీ చూసాక మాత్రం చేంజ్ అయింది భయ్య. డీమాన్ స్లర్రీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ అది యానిమీ సిరీస్ లాగా ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు, ఒకదాని తర్వాత ఒకటి. ఎలివేషన్స్ మనకి ఎలా కావాలో మనం ఎలా చూద్దాం అనుకుంటాం, ఎలివేషన్స్ సేమ్ అలాగే ఉంటాయి. ఒక్కసారిగా అలా చూపిస్తూ ఉంటారు, సైలెంట్గా జై అని లెగుస్తారు. సిరీస్ అయితే తోపు ఉంటుంది భయ్య. మీకు టైం ఉంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 5 సీజన్స్ చూసాక మూవీ చూడండి, బాగా కనెక్ట్ అవుతారు. మామూలుగా ఇన్ఫినిటీ క్యాసిల్ నార్మల్గా థియేటర్లో చూసినా తర్వాత వచ్చే మూవీస్ చూసినా మీరు అంత కనెక్ట్ అవ్వరు. ఫస్ట్ సిరీస్ చూడండి. మీకు ఒకవేళ సిరీస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సిరీస్ చూడలేకపోతున్నాం అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి భయ్య, సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయని. 5 సీజన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక్కో పార్ట్ కింద. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి భయ్య. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇంకెక్కడైనా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి భయ్య. వాయిస్ ఏమైనా సరిగ్గా రాకపోయినా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఎక్కువ ఉన్నానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ దిస్ లాంగ్ టైమ్. ఏ సీజన్ కావాలన్నా మీరు మెన్షన్ చేయండి భయ్య కింద కామెంట్ సెక్షన్లో. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి ఒక్క సీజన్ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఎలివేషన్ సీన్ ఎలా పడుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.